అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నాం. ఆదోనిలో రాజరాజేశ్వరి దేవాలయం ఆస్తులని రక్షించాలని చెప్పేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అయితే బీజేపీ నాయకులు అయితే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ రాజరాజేశ్వరి ఆలయ భూములు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాజరాజేశ్వరి టెంపుల్ ఆలయ భూములు కానీ ఆస్తులు కానీ రక్షించాలని చెప్పి నిరసన చేస్తున్నారు. ఇంత ఏం జరిగింది? గత 40 సంవత్సరాల క్రితము అమ్మవారు ఆదోని పట్టణంలో వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికాన్ని పెంపొందించే భాగంలో హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఒక రాజరాజేశ్వరి నగర్లో స్థిరపడి అక్కడ దేవాలయాన్ని కట్టి ఆధ్యాత్మికాన్ని పెంచి పోషిస్తూ సుమారుగా 40 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తరుణం. అయితే గత 2 సంవత్సరాల క్రితము అమ్మవారు అనారోగ్యం రీత్యా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే సమయంలో స్థానిక వైసీపీ నాయకులు అప్పటి మాజీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి కూడా దీంట్లో కలిసి అమ్మవారి యొక్క దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులను భూములను వాటన్నిటి కూడా తమ పేరు మీద చేపించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు అమ్మవారు ఎదిరించినటువంటి సందర్భం. అదే సందర్భంలో ఆ దేవాలయం సంబంధించినటువంటి కమిటీని ఏదైతే ట్రస్ట్ ఉందో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులందరూ కూడా ట్రస్ట్ కమిటీలో చేరి ఆ ఆస్తులన్నిటి కూడా కొల్లగొట్టే ప్రయత్నము చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న తెల్లవారు ఉదయము అమ్మవారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతి కూడా ఏదో కుట్ర దాగి ఉందని భారతీయ జనతా పార్టీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తుల ద్వారా తెలుసుకుని ఈరోజు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని విషయంలో పూర్తి స్థాయిలో దేవాలయం సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, భూములు ఏవైతే ఉన్నాయో, చరస్థిర ఆస్తులు కావచ్చు, లేకపోతే నగదు కావచ్చు, ఆభరణలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వాటన్నిటి మీద విచారణ చేసి వాటన్నిటి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఆ కాలనీ వాసులకు కావచ్చు, లేకపోతే ఆదోని పట్టణ వాసులకు ఉపయోగపడే విధంగా వాటిని యూటిలైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ట్రస్ట్ అంటున్నారు, ట్రస్ట్ భూములని ఎలాగ ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్టర్ చేస్తారు, ఎలా వాళ్ళు తీసుకుంటారు, దీనికి ఎట్లా రూల్స్ ఎలా ఉన్నాయి? అది ప్రైవేటు సంస్థానమే, అది ప్రైవేటు సంస్థానమే. అక్కడ ప్రైవేటు కమిటీని వేసుకుని ఆ కమిటీ ద్వారా వాళ్ళు వ్యవహారాలు నడిపే ప్రక్రియలో ఆ కమిటీలో అందరూ కూడా వైసీపీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి దూరిపోయి సాయి ప్రసాద్ రెడ్డి గారి యొక్క సహకారంతో వాళ్ళు ఆ దేవాలయం సంబంధించిన భూములన్నింటినీ కొల్లగొట్టాలనేటువంటి ఆలోచన ధోరణితో ఈరోజు నడుచుకుంటున్న సందర్భం. మొత్తం విలువ ఎంత ఉంటుంది? ఆస్తులు కానీ ఏమైనా బంగారు నగలు కానీ ఇవన్నీ మొత్తం విలువ ఎంత ఉంటుంది టెంపుల్? మాకు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే నడుచుకున్నటువంటి భక్తుల యొక్క సమాచారం మేరకు సుమారుగా 100 కోట్ల వరకు దేవాలయం సంబంధించిన ఆస్తులు అన్నీ కలిపి, చరాస్తులు, స్థిరాస్తులు, ఆభరణాలు అన్ని కలిపి 100 కోట్ల దాకా ఉంటాయని భక్తులు తెలపడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి జ్యుడిషియల్ పవర్ సబ్ కలెక్టర్ గారు దేవాలయం సంబంధించినటువంటి, ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా పూజించి భక్తితో పూజించి కానుకలు వేసి దేవాలయానికి ఆస్తులు ఆభరణాలు ఇస్తే వాటిని కాజేయాలంటే కుట్ర ఏదైతే చేస్తున్నారో వాటి మీద నిఘా పెట్టి వెంటనే స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల కిందట అమ్మవారికి అనారోగ్యం ఉండడం వల్ల ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో, స్థానిక ఆదోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అక్కడ బలవంతంగా ఆమె యొక్క ఆస్తిని రాపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారి అనుచరులు. అలాగే ఇప్పుడు కూడా అమ్మవారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. అమ్మవారికి అనేక విధాలమైనటువంటి సహాయం, అంటే డబ్బు కానివ్వండి, తర్వాత బంగారు కానివ్వండి, ఇక్కడ ఉండే భక్తాదులు కానివ్వండి, తర్వాత కర్ణాటక, అలాగే తెలంగాణ, ఆంధ్ర, అలాగే ఇట్లా సెటిలర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళు కూడా అమ్మవారికి చాలా భక్తితో ఎన్నో రకాల కానుకలు ఇస్తున్నారు. అటువంటి కానుకలు వారు ఇతరులు ఎలాగైతే ఈ వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఆ గ్రూప్గా ఒక కమిటీలో వాళ్ళు చేరి ఆ ఆస్తిని అంతా కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలనే మన సంకల్పంతో మేము సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఆస్తులు కానివ్వండి, అలాగే అమ్మవారు మృతి చెందిన విషయం మీద కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అవి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయంపై మనకు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇది భక్తులందరూ కలిసి ఆ టెంపుల్ని డెవలప్ చేసి అమ్మవారి మీద నమ్మకంతో ఆవిడ చేసిన ఏదైతే భక్తి అవ్వచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ అవ్వచ్చు, దానికి సంబంధించి 100 కోట్లు పైగా ఉన్నాయని అంచనా. ఈరోజు ఆవిడ చనిపోవడానికి కారణం అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ టెంపుల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు,
రాత్రికి రాత్రే మాయమయ్యాయి. సో దీని మీద సమగ్ర విచారణ చేసి ఆ భక్తులందరికీ ఒక న్యాయం జరిపించాలి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడున్న ప్రజల అభిప్రాయాలను తీసుకొని ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే రాజరాజేశ్వరి దేవాలయం ఆస్తులను రక్షించడంతో పాటు ఏదైతే 100 కోట్లు పైబడి ఉన్న ఆస్తులని ప్రకటించాలా పూర్తిగా అని చెప్పి అంటే అలాగే ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం మొత్తం స్వాధీనం చేసుకొని దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కనపడుతున్న నాగోప కిరణ్, సుమన్ టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.